న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం రాజమహేంద్రవరం ఎన్ఆర్కేఎల్ స్పిన్నింగ్ మిల్స్ లో అసంఘటిత రంగ కార్మికులకు న్యాయ విజ్ఞాన సదస్సును న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్ శ్రీలక్ష్మి నిర్వహించారు. నల్సా పథకాలు, కార్మికుల హక్కులు, ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ అవసరంపై అవగాహన కల్పించారు. అనంతరం రెవెన్యూ, పోలీస్, ట్రాఫిక్ శాఖలతో సమావేశం చేసి డిసెంబర్ 13 జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసుల్లో తక్షణ పరిహారం, రాజీకి వీలున్న కేసుల జాబితా పంపించాలని అధికారులను కోరారు. రాజమహేంద్రం డిఎంహెచ్ఓ కార్యాలయంలో తూర్పుగోదావరిలో PLA NCD కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. NHM ఆధ్వర్యంలో SOS AID ఇన్నోవేషన్ ఫౌండేషన్ భాగస్వామ్యం, నూరా హెల్త్ సాంకేతిక సహకారంతో అమలయ్యే ఈ కార్యక్రమం రక్తపోటు, మధుమేహం, నోటి స్తన, గర్భాశయ, గర్భద్వార క్యాన్సర్ల వంటి అసంక్రమిత వ్యాధుల నిర్వహణపై దృష్టి సారిస్తుంది. కమ్యూనిటీ గ్రూపుల ద్వారా సమస్యల గుర్తింపు, ప్రమాద కారకాల అవగాహన, స్థానిక పరిష్కారాల రూపకల్పన ఈ విధానంలో ప్రధానంగా ఉంటాయి. ఆశా, ANMలు, CHOలకు ప్రత్యేక శిక్షణ నిర్వహించబడింది. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య అధికారులు, YOS AID మరియు నూరా హెల్త్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఒకరు స్ట్రెస్ అన్నారు, ఒకరు పని ఒత్తిడి అన్నారు, ఒకరు ఏమొచ్చి కుటుంబ సమస్యలు అన్నారు, ఇంకొకరికి వాళ్ళది అలవాటు అయిపోయిందని ఒకరు అన్నారు. ఇంకా అటు వాళ్ళు ఏం చెప్పట్లేదే. ఓకే, ఏదైనా బాధ వల్ల అని మీరు అంటున్నారు. అమ్మ మీరు కొత్తగా ఆనందం కోసం తాగుతారు, లేదా ఏమైనా విడిపోతే తాగుతారు అని చెప్పారు. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? లవ్ ఫెయిల్యూర్ అయితే తాగుతారు. ఓకే అండి, సరే. ఇలా మద్యపానం తాగడం వల్ల మన శరీరానికి ఏమవుతుందండి? లివర్ పాడైపోతుంది, ఇంకా గుండె పాడవుతుంది, అసంక్రమిత వ్యాధులు రావచ్చు అంటున్నారు. ఏంటన్నా వినమని ఊపిరి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. గుండెకి సంబంధించింది గుండెకి సంబంధించిన జబ్బులు వస్తాయి అంటారు. ఇంకేమైనా వస్తాయమ్మా? వెరీ గుడ్ అండి. అంటే ఆర్థికంగా దెబ్బతింటారు. ఇంకేదో చెప్పారు మీరు. నన్ను అలవాటు చేసుకుంటారు. నిడదవోలులో PM కిసాన్ అన్నదాత సుఖీభవ 2వ విడతలో 19,368 మంది రైతుల ఖాతాల్లో 12.94 కోట్లు జమైనట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ధాన్యం సేకరణ ద్వారా ఈ దఫా రైతులకు 157.20 కోట్లు అందినట్లు తెలిపారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని 2 విడతల్లో మొత్తం 14,000 జమ చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం అన్నదాతలను మోసగించిందని విమర్శించారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే డబ్బు జమ చేయడం తమ పరిపాలన ప్రత్యేకగా పేర్కొన్నారు. నిడదవోలు ఎర్రకాలువ సమస్యకు 250 కోట్లతో శాశ్వత పరిష్కారం తీసుకొస్తున్నట్లుగా వెల్లడించారు.
అకౌంట్లకి డైరెక్ట్గా మొత్తం 7,077 కోట్లు జమ కానున్నాయి. అవన్నీ కూడా డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి జమ అవుతాయి. ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా ఈసారి మన గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. అండ్ అధికారులు కూడా అదే విధంగా చర్యలు తీసుకున్నాం. అలానే ప్రభుత్వం చేపట్టిన ఈ రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల ఇందాక మనకు రైతు చెప్పారు, అంటే డబ్బు అందడం ఒక ఎత్తు అయితే అది టైంకి అందాలి. అంటే ఎప్పుడైతే అవసరమో రైట్ టైంలో అందడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఏవైతే ఇన్స్టాల్మెంట్స్ వైజ్గా రైతుకి అందుతుందో అది వాళ్ళకి కరెక్ట్ హార్వెస్టింగ్ సీజన్కి ముందు సోయింగ్ టైంలో ఎప్పుడైతే వాళ్ళు ఎరువులు చల్లాలి ఆ టైంలో అలాంటి కీలకమైన టైంలో వాళ్ళకి ఎంతైతే ఈ డబ్బు అవసరం ఉంటుందో అది వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా చేయడం వల్ల ఎంతో లాభపడుతున్నారు. అండ్ చాలామంది ఇంతకుముందు మాట్లాడిన రైతులు కూడా అదే ఎక్స్ప్రెస్ చేశారు. సో జిల్లాలోని మొత్తం కూడా మనకి పిఎం కిసాన్ కంపోనెంట్ చూసుకుంటే ఏదైతే 2,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందో మొత్తం మనకు 19 కోట్లు ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్నా షేర్ వచ్చింది. అలానే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద 57 కోట్లు మన తూర్పుగోదావరి జిల్లాకి రిలీజ్ చేయడం జరిగింది. అలానే మనకు మంత్రివర్యుల కాన్స్టిట్యూషన్ నిడదవోలు చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం ఐనవిల్లి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 2వ విడత నిధుల బదిలీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. రైతు సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 20,000 నేరుగా రైతుల ఖాతాలో జమ చేసే పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విడతలో నియోజకవర్గానికి చెందిన 23,737 మంది రైతుల ఖాతాలో 16.22 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. రైతుల భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకించి మీడియా వారికి నా శుభాభివందనాలు. అన్నదాత సుఖీభవ మొదటి విడత 7,000 రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగింది. అదేవిధంగా ఇది సెకండ్ టైం 7,000 రూపాయలు ఈరోజు అందరి ఖాతాల్లో కూడా జమ అవ్వడం జరిగిందని అన్ని చోట్ల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇది కూడా ఒక శుభపరిణామంగా భావిస్తున్నాం. సో ఏదైతే ఎలక్షన్కి ముందు హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చుకునే క్రమంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత అభివృద్ధి శిల్పి అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు రైతుల పట్ల బాధ్యతాయుతమైనటువంటి ప్రేమ కలిగి రైతులకు ఏదన్నా చిన్న అన్యాయం జరిగిందంటే తను నేనున్నానని వచ్చి ఆ రైతులకు తను సొంత డబ్బు ఇచ్చినటువంటి ఆపత్ బాంధవుడు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి ఈ ఇరువులకి తోడున్నటువంటి మన దేశ ప్రధాన చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం 25 కోట్లు మంజూరు చేసినట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఈ నిధులతో నూతన కళ్యాణ మండపాలు, భక్తుల వసతి భవనం, క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతారు. అలాగే వీఐపీ గెస్ట్ హౌస్ పరిధిలో 20 కొత్త వసతి గదులు నిర్మించనున్నారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆలయ సదుపాయాల అభివృద్ధికి ఆమోదం తెలిపిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ గారు, టీటీడీ బోర్డు చైర్మన్ గారు మన కాణిపాకం విజిట్ చేసినప్పుడు మా రిక్వెస్ట్కి స్పందించి వారు మాకు ఒక ప్రామిస్ చేశారు. ఇక్కడ పిలిగ్రిమ్స్ ఎమ్యూనిటీస్ సెంటర్ మరియు ఒక కళ్యాణ మండపాలు, సామూహిక కళ్యాణ మండపాలు ఇక్కడ ఆల్రెడీ ప్రసిద్ధి కాబట్టి ఎవరైతే పిలిగ్రిమ్స్ ఉన్నారో లేకపోతే డివోటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వినాయక స్వామి దగ్గర సామూహిక వివాహాలు చేసుకోవడం అనేది ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం. అది క్రమేణా తగ్గుతోంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ
తీసుకురావాలనే ఉద్దేశంతో మేము చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే స్పందించి సో దానికి అనుకూలంగా బోర్డు నిర్ణయం తీసుకునేలాగా 25 కోట్లు మనకి శాంక్షన్ చేశారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మురళీమోహన్ గారు, అదేవిధంగా కాబోయే చైర్మన్ గారు కూడా మేము ఒకసారి వెళ్ళి కలిసాం. నాయుడు గారు మేము చైర్మన్ గారిని కలిసి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చామన్నమాట. సో కంటిన్యూస్గా సార్ని రిక్వెస్ట్ చేయడంలో ఆయన కూడా స్పందించి ఇక్కడ ఉన్న అవసరాల మేరకు బోర్డులో ప్రతిపాదించడం జరిగింది. సో మన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఎక్సెప్షియో మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆ రోజు సార్ని కూడా కలిసి మనకున్న అవసరం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం మల్లప్పకొండపై నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. శ్రీ మల్లేశ్వర స్వామిని దర్శించుకుని కార్తీక మాసం చతుర్దశి అమావాస్య సందర్భంగా జరిగిన దీపోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లప్పకొండ అభివృద్ధి పనులపై ఎమ్మెల్సీ శ్రీకాంత్ వివరణ ఇచ్చారు. ఈ ప్రాంతం ఊటీని తలపించే ఆహ్లాదకర వాతావరణంతో ఆకట్టుకుంటుందని భువనేశ్వరి ప్రశంసించారు. తణుకులో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులు నిర్లక్షించబడ్డారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. తుఫాన్ల కారణంగా జరిగిన పంట నష్టంపై వేలాది మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. తణుకు నియోజకవర్గంలో 2 విడతల్లో 23 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కట్టుబడి ఉన్నారని అన్నారు. సభ్యులు శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. తణుకు నియోజకవర్గ రైతు సోదరులందరికీ కూడా స్వాగతం చెప్తూ 3,174 కోట్ల రూపాయలు ఆగస్టులో జమ చేశాం. రెండో విడత 3,135 కోట్లు మీ అకౌంట్ లో జమ చేశాం. ఈరోజు పంట నష్టం జరిగితే 3,434 మందికి 3,14 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కింద మీ ఖాతాలో జమ చేసామని సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా 25 గత సంవత్సరం అది. ఈరోజు మళ్ళా మొన్న తుఫాన్ కానీ మొన్న ఆగస్టులో కూడా అధిక వర్షాలు వచ్చినాయి. దానికి సంబంధించి 3,783 ఎకరాలు మేము ఎన్యూమరేషన్ చేయించి దానికి 3,857 మంది రైతులకు సంబంధించి 3,83,00,000 అంచనాన్ని ప్రభుత్వానికి పంపడం జరిగింది. దానికి కూడా మీ ఖాతాలో రైతుల ఖాతాలో జమ అవడం జరుగుతుంది. నేను ఇక్కడ చెప్పేది ఒకటే, ఈ కళ్ళబొల్లి కారుమని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా లేకపోతే. తణుకులో డిసెంబర్ 7న జరిగే 2వ ఎడిషన్ తణుకు రోడ్డును పోస్టర్లు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆవిష్కరించారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఈ మారాథాన్ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈసారి 3, 5, 10 కిలోమీటర్ల పరుగు విభాగాలను ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గతంలో 1200 మంది పాల్గొనగా ఈసారి 2000 మందికి పైగా పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్ 7న ఉదయం 5:30 గంటలకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నుండి రోడ్ రన్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. యువతతో పాటు పట్టణ ప్రజలు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా మన భారతదేశంలోనూ కూడా మ్యారథాన్లు జరగడం మనందరికీ కూడా తెలుసు. అంటే మ్యారథాన్లు అంటే మనకి రన్నింగ్, రోడ్ రన్నింగ్ ఇటువంటివన్నీ కూడా. ఈరోజు రోడ్ రన్నింగ్లో మన భారతదేశంలో కూడా ముంబై మ్యారథాన్, హైదరాబాద్ మ్యారథాన్, బెంగళూరు మ్యారథాన్, చెన్నై మ్యారథాన్ ఇటువంటివన్నీ కూడా ఈరోజు ప్రసిద్ధి చెంది ప్రతి సంవత్సరం కూడా ఆ మ్యారథాన్లు కండక్ట్ చేస్తూ అందులో చాలామంది వేల మంది ఆ రన్నింగ్లో పాల్గొనడం జరుగుతుంది. 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, ఒక మ్యారథాన్ అంటే 43 కిలోమీటర్లు. ఆ విధంగా దానికి సంబంధించినటువంటి రన్నింగ్ సంబంధించి మ్యారథాన్లు నిర్వహించడం ఈరోజు ప్రజల్లో ఫిట్నెస్ మీద, ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా, దృఢంగా ఉండే విధంగా, వారిలో ఈరోజు అన్ని విధాలుగాను కూడా ఫిజికల్ ఫిట్గా ఉండే విధంగా కూడా ఈ మ్యారథాన్లు ఎంతో ఉపయోగపడుతుంది. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో కీళ్లు, వెన్నుపూస వ్యాధుల కోసం ప్రత్యేక ఓపీ విభాగాన్ని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వార్షికంగా 600 మందికి పైగా ఓపీ వచ్చే ఆసుపత్రిలో సేవలను విస్తరించేందుకు మరో 5 డయాలసిస్ పరికరాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ప్రముఖ ప్రైవేటు వైద్యులతో ఎంఓయూలు కుదుర్చి వారి సేవలను ప్రభుత్వం ద్వారా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. న్యూరో, కీళ్లు, వెన్నుపూస చికిత్సలకు నిపుణుల ఓపీ కూడా ప్రారంభమైందని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎంతోమంది పేదలు, దిగువ మధ్యతరగతి వారు వైద్య సదుపాయాల కోసం రావడం జరుగుతుంది. ఏర్పాటు చేయడానికి కూడా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇక్కడ మన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా రోజు ఓపీగా వచ్చేవారు దాదాపు 600 మంది యావరేజ్ ఈరోజు ఓపీకి రావడం జరుగుతుంది. వివిధ డిపార్ట్మెంట్స్లో శస్త్రచికిత్సల కోసం కానీ, కన్సల్టేషన్ కోసం కానీ ఈరోజు ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు పెంపొందించే విధంగా ముఖ్యంగా ఈరోజు గత ఆప్థమాలజీకి సంబంధించి, కంటి సమస్యలకు సంబంధించి క్యాటరాక్ట్ ఆపరేషన్స్ కూడా ఇక్కడ ఎక్కువగా పెంచి పేద ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ ప్రతి వారము కూడా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు సాయికిరణ్ గారు, డాక్టర్ సాయికిరణ్ గారు, అదేవిధంగా ఇక్కడ ఏదైతే మాకు మన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఉందో వారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిదీ కూడా రివ్యూ చేసుకుని ప్రతి వారము కూడా ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఓపీ వచ్చింది, ఏ కన్సల్టేషన్ వచ్చింది, ఎటువంటి ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి అనేది కూడా మేము రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ జిల్లా ఆసుపత్రిని ఒక మంచి హాస్పిటల్గా పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కూడా తీసుకురావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ ప్రైవేటు వైద్య సంస్థలతో కూడా ఒక అండర్స్టాండింగ్ ఎంఓయూ చేసుకుని ఇక్కడ లేనటువంటి డిపార్ట్మెంట్స్లో కూడా ఇతర ఏరియాల్లో కూడా వారికి ఇచ్చే విధంగా ప్రజలందరికీ కూడా వారి సర్వీసెస్ తీసుకుని వారి వైద్య సదుపాయాలు. పశ్చిమ గోదావరి జిల్లా రాయకుదురులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలో 1,03,761 మంది రైతులకు 68.97 కోట్లు జమ కానున్నాయని పేర్కొన్నారు. భీమవరం నియోజకవర్గంలో 8,335 మంది రైతులకు 5.68 కోట్లు జమ అవుతున్నాయని ఎమ్మెల్యే రామాంజనేయులు చెప్పారు. ఒక్కో రైతు ఖాతాలో 7,000 చేరుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ అయితే రైతుల పండగ రోజని చెప్పుకోవచ్చు.
ఈ రోజున చాలా చక్కగా మన భీమవరం నియోజకవర్గం రాయపూడిలో ఏర్పాటు చేసినందుకు అధికారులకు, అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసిన మన గౌరవనీయులు కలెక్టర్ గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథి గౌరవనీయులు మన ఎమ్మెల్యే అజ్జిబాబు గారికి, అలాగే వేదిక మీద ఉన్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి గౌరవం, ఎందుకంటే ఇప్పుడే మా ముందు మాట్లాడిన అధికారులు చెప్పడం జరిగింది. మొదట విడత ఏదైతే వేశారో అప్పుడు నాట్లు వేసే సమయంలో ప్రతి అన్నపూర్ణ అనే మనకు అందరికీ తెలుసు. రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, మన గ్రామాలు బాగుంటాయి అనేది మనందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజున కూటమి నాయకత్వంలో మనందరం కూడా చాలా చక్కగా ఈ రైతులకి అందే విధంగా ఈ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం అనేది చాలా అభినందనీయం. ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా గౌరవ నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. చాలా చక్కగా ఇక్కడ ఉన్న అధికారులు, అగ్రికల్చర్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏర్పాటు చేయడం జరిగింది. వారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు. సీతారామ లక్ష్మి గారికి సుఖీబాబా రెండో విడత సంబంధించి రాయకుదూరు భీమవరం నియోజకవర్గం సంబంధించి రాయకుదూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి, మన భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు పిఏసీ చైర్పర్సన్ కొలపర్తి రామాంజనేయులు గారికి, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు తోటా సీతాలక్ష్మి గారికి, ఇతర ఏఎంసీ చైర్పర్సన్స్, ఇతర ప్రజాప్రతినిధులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 10వ తరగతి విద్యార్థిని ప్రణీత మృతి ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రిన్సిపాల్ పార్వతి అసభ్యకర ప్రవర్తన వల్లే ప్రణీత ప్రాణాలు కోల్పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. తాము పలుమార్లు ఫోన్లో సమస్యలను చెప్పినా స్పందన లేకపోయిందని బాధితుల కుటుంబాలు వాపోయారు. విద్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. ఆంధ్ర విద్యార్థి సంఘం సహా పలు సంఘాల నేతలు బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలిచాయి. జరిగితే ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగింది. పిల్లల్ని బెదిరించి టార్చర్ పెట్టబట్టే కదా ఇంత ఇష్యూ జరిగింది. అదే వాళ్ళ పిల్లలకి ఏదైనా జరిగితే ఒప్పుకుంటారా? ఇప్పుడు టీచర్ని ఏదన్నా అంటే ఒప్పుకుంటారా? టీచర్స్ అందరూ యూనియన్ కారా? ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేదు? వాళ్ళ బిడ్డలకు జరిగితే ఒప్పుకుంటారా వాళ్ళు? లేదు సార్, ఇది ఈ మధ్య కాలంలోనే అంతే. ఇంత ముందు అంతా బాగుంది సార్, ప్రతి సబ్జెక్ట్ బాగుంది. టీచర్ గారికి వెళ్ళి అడిగితే ఏందని క్వశ్చన్ చేసే టైప్ గా ఉన్నారు. ఇద్దరు ఇక్కడే, ఒక ఆమె 10th అయిపోయిన తర్వాత బయటకు వచ్చింది. ఇప్పుడు ఒక పాప 2nd ఇయర్ చదువుతుంది. ఇంతకుముందు పరిస్థితి బాగానే ఉన్నది. ఈ మధ్య వచ్చిన కొత్త ప్రిన్సిపాల్తో పిల్లకాయలకి రకరకాల సమస్యలు, అంటే డ్రెస్ వేసుకునే కాడి నుంచి జడేసుకునే దాకా ఏదో ఒక సమస్య. ఆమె టార్చర్గా, అంటే మామూలుగా టీచర్స్ పిల్లలతో మాట్లాడినట్టు కూడా మాట్లాడట్లేదంట. అదేదో ఒక సైకోల్ టైపు, మెంటల్ టైపు అట్లా మాట్లాడుతున్నారంట. పిల్లకాయలు బాగా ఇబ్బంది పడి వచ్చి ఇంటికి వచ్చి పంపి చెప్పుకుంటున్నారు. అసలు జడ రిబ్బన్లు ఉదయం 6 గంటలకు 2 జడలేసి రిబ్బన్లు గట్టిగా లాక్కి కడితే నైట్ 9 దాకా కదిలించడానికి కదండి సార్. ఎలా ఉంటారు చెప్పండి? ఇప్పుడు ఉండే పిల్లకాయలు అప్పుడు మనం తినే తిండి వేరు, ఇప్పుడు వాళ్ళు తినే తిండి వేరు. ఎట్లా ఉంటారు? ఒక్కటే కాదు, డ్రెస్ కూడా ఇప్పుడు పీటీ అంటే టీషర్టే వస్తుంది. టీషర్ట్ వేసుకుంటే మిమ్మల్ని ఎవరు చూడాలని టీషర్ట్ వేసుకున్నారంటే? ఇప్పుడు పీటీ వేసింది, పీటీ డ్రెస్ టీషర్టే కదా, వాళ్ళు ఆ టీషర్ట్ వేసుకోకూడదంట. వేసుకొని ఆమె కనిపించకూడదు. ఆమె ఏదో ఒకటి మాట్లాడాలి. వాళ్ళని ఇది ఫలానా మాట్లాడుతున్నాం అనేది కాదు, ఏదో ఒకటి మాట్లాడతాం. ప్రతిదే ఇబ్బంది. అందరం కలుసుకుంటే కానీ ఎవరికి ఏమనేది అన్నీ అర్థం కావట్లేదు. ఇప్పుడు మా పాప జడల గురించే చెప్పింది, వీళ్ళ పాప ఇంకొక విషయం. అట్లా ఇప్పుడు అందరి మీద కలుసుకుంటే కానీ ఈ విషయాలన్నీ బయటికి రావట్లేదు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆత్మకూరి శ్రీధర్ గార్డెన్లో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని అర్హులైన 34,223 మంది రైతులకు మొత్తం 22.95 కోట్ల చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. రెండో విడత ఆర్థిక సహాయం ద్వారా రైతులకు గట్టి అండగా నిలుస్తున్నామన్నారు. సోమశిల హై లెవెల్ కెనాల్ పూర్తయితే తాగునీటి సమస్యతో పాటు 65,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా బాధితులకు అందజేశారు. దాదాపుగా 1 గంట 30 నిమిషాల నుంచి
5 గంటల పాటు సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో అందరం భాగస్వాములయ్యాం. అనేక విషయాలు భారత ప్రధానమంత్రి గారు మన రాష్ట్రం యొక్క స్థితిగతులు, రాష్ట్ర అవసరాల గురించి, భవిష్యత్ తరాలకి ఏమి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అద్భుతమైన ప్రసంగాలను మనం విన్నాం. భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నామో, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని 2047వ సంవత్సర విజన్లోకి స్వర్ణాంధ్రను సాధించే దిశగా, స్వపరిపాలనను అందించే దిశగా ఈ ప్రభుత్వాలను ఏ విధంగా నడిపిస్తున్నామో చెప్పేటువంటి విషయాలు అన్నీ కూడా ఇవాళ మనకి వాళ్ళ యొక్క సుదీర్ఘ ఉపన్యాసాలు చెప్పడం జరిగింది. ఈనాడు మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది ఈ ప్రభుత్వ విధానంలో ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నిలవాల్సిన అవసరం నిరంతరం. భీమిలి నియోజకవర్గం మజ్జిపేటలో కర్షక దేవోభవ మిషన్ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా వినూత్నమైన రైతు సమ్మె విధానం ప్రారంభమైంది. జాతీయ చైర్మన్ డాక్టర్ అడారి కిషోర్ కుమార్ స్వయంగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులు ఒకరి పనికి మరొకరు సహాయం చేసే సమ్మె పద్ధతి ద్వారా వ్యవసాయ వ్యయాలు తగ్గి భూసారం పెరుగుతుందని ఆయన తెలిపారు. తన స్వంత క్షేత్రంలో రైతులతో కలిసి సమ్మె విధానాన్ని అమలు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొని ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారు. రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక FPO ఏర్పాటు చేసి సభ్యులకు రక్త సహాయం, తక్కువ ధరకే పరికరాలు, కిరాణా, ఉద్యోగ అవకాశాలు, ఉచిత శిక్షణ వంటి సేవలు అందించనున్నట్టు డాక్టర్ కిషోర్ పేర్కొన్నారు. ఆటోమేటిక్గా అన్ని రకాల సదుపాయాలు మీరు తీసుకోవచ్చు, మీ యొక్క ధైర్యం పెంచుకోవచ్చు. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తూ చాలా మంది రైతులకి ప్రభుత్వం తరఫున బాధ్యతగా ఉంటున్నటువంటి అధికారులు అటు చివరి నుంచి ప్రకాష్ గారు, ఈ 5-6 జిల్లాలకి కోఆర్డినేటర్ ఉన్నటువంటి వ్యక్తి, అలాగే ప్రాజెక్ట్ డైరెక్టర్ మహమ్మదరావు గారు, నా పక్కనే ఉన్నటువంటి వ్యక్తి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ మోహన్ రావు గారు, ఇటు పక్క డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ శ్యామల గారు, పక్కన మన భాను గారు, సంధ్య గారు, రామకృష్ణ గారు, కార్యక్రమానికి వచ్చినటువంటి చాలా మంది పెద్దలు అప్పాజీ గారు, అలాగే వెంకట్ గారు, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కూడా కొంతమంది విద్యార్థులు, కొంతమంది కార్పొరేట్స్లో పనిచేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఐటీలో ఉంటూ కూడా వ్యవసాయానికి మేము కూడా మా వంతు సహాయ సహకారం చేస్తామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవోభవ అన్నారు కథలు. జై జవాన్ జై కిసాన్ అని చెప్పని స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం ముందు గత 100 సంవత్సరాలు అనుకున్నాం. కానీ ఏ రోజు రైతుకి సరైనటువంటి భాష లేదు. జవాన్కి అట్లీస్ట్ కొంత గౌరవ మర్యాదలు ఉన్నాయి. జవాన్ రాగానే అదే మన దేశాన్ని కాపాడుతున్న రైతు వెన్నుముక, జవాన్ వెన్నుముక అని చెప్పి అన్నారు. కానీ రైతుకి పొద్దునుంచి సాయంత్రం కష్టపడి పొలాల్లోనే ఉంటున్నటువంటి రైతులకి ఏ విధమైనటువంటి బాధ్యత లేదు. నేను వేసుకున్నటువంటి ఈ వాచ్ దగ్గర నుంచి కాలు చెప్పు వరకు, తల కటింగ్ చేయించుకుంటే మంగళ దగ్గర నుంచి బట్టలకి చాకల వరకు ప్రతి దానికి ఒక మద్దతు ధర ఉంది. అంటే ఈ వాచ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేటిక్గా అన్ని రకాల సదుపాయాలు మీరు తీసుకోవచ్చు, మీ యొక్క ధైర్యం పెంచుకోవచ్చు. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తూ చాలా మంది రైతులకి ప్రభుత్వం తరఫున. లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో 41 రోజుల అన్నదాన కార్యక్రమంలో భాగంగా 29వ రోజు భారీ అన్నదానం నిర్వహించారు. అయ్యప్ప పీఠాధిపతి గురుస్వామి తాతినాయుడు ఆధ్వర్యంలో పూసపాటి గోపాలకృష్ణ వర్మ ఆర్థిక సాయంతో ఈ కార్యక్రమం జరిగింది. లక్ష్మీపురం పంచాయతీతో పాటు పరిసర గ్రామాల నుంచి అయ్యప్ప భక్తులు, శివస్వాములు, భవానీమాత భక్తులు, దీక్షాధారులు భారీగా హాజరై ప్రసాదం స్వీకరించారు. అన్నదానానికి సహకరించిన గోపాలకృష్ణ వర్మ కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు కలగాలని పీఠాధిపతి ప్రార్థించారు. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామి వారు మహానారాయణ సేవ నిత్య అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 29వ రోజు అన్నదాతలుగా రాజుల తాళవలస గ్రామానికి చెందిన
మాజీ సర్పంచ్ శ్రీ పూసపాటి గోపాలకృష్ణ వర్మ గారి యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు మనకు భిక్ష ఏర్పాటు చేశారు. వారికి వారి కుటుంబ సభ్యులుగా పరమేశ్వరు అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ, అలాగే మనందరి ఆశీస్సులు కూడా వారి కుటుంబంపై ఉండాలని, మన యొక్క దీవెనతో కుటుంబం వర్ధిల్లాలని, మన ఆశీస్సులు ఉండాలని, మన శరణ కోసం వారిని దీవించాలని కోరుకుంటున్నాం. అన్నదాత విశాఖ జిల్లా పద్మనాభం మండల కేంద్రంలో కార్తీక బహుళ అమావాస్య సందర్భంగా అనంత పద్మనాభ స్వామి కొండమెట్ల కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తొలి ప్రావంచ వద్ద దీపోత్సవాన్ని ప్రారంభించారు. సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ స్వామి దర్శనం చేసుకున్నారు. కుంతి మాధవ స్వామి ఆలయం నుండి పల్లకి సేవ, కళాభినయాల నడుమ ఊరేగింపు సాగింది. 1278 కొండమెట్లపై భక్తులు తైలం దీపాలు వెలిగించడంతో కొండ వెలుగులతో కలకలలాడింది. 500 మంది పోలీసులతో పకడ్బందీ భద్రత, ఘాట్ రోడ్ ద్వారా భక్తుల భారీ రద్దీ మధ్య కార్యక్రమం విజయవంతమైంది. ఇవి అప్డేట్స్ కి వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్. won't be achieved. రాణా గారు